గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డెవలప్ విత్ వినోద్. గైస్, ఈ రోజు అయితే రెండు మంచి ఐటీ జాబ్ సంబంధించిన జాబ్ వేకెన్సీస్ తీసుకొచ్చాను అనమాట. ఒకటి వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ ఇంకోటి వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ సంబంధించిన జాబ్ పోస్టింగ్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తున్నాను, మన ఛానల్లో ఎవ్రీడే 10 o'clock అయితే వీడియోస్ వస్తుంటాయి అనమాట. జాబ్ పోస్టింగ్ ఐటీ అండ్ నాన్ ఐటీకి సంబంధించినవి. సో ఈ రోజు అయితే ఐటీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ కాబట్టి ఒకసారి అయితే మనం వీడియోలోకి వెళ్దాం అనమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. ఇది వచ్చేసి పూణే, చెన్నై, ఢిల్లీలో అయితే ఉంది లొకేషన్స్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు 2 days ఎక్కువ అయితే పోస్ట్ చేశారు, మీరైతే అప్లై చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. ఓకే, వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ ఎండ్ వచ్చి ఉండాలి అండ్ బ్యాక్ ఎండ్ వచ్చి ఉండాలి. టెక్నాలజీస్ వచ్చేసి నోట్ జేఎస్, రియాక్ట్ జేఎస్, టైప్ స్క్రిప్ట్ అయితే వచ్చి ఉండాలి అంటున్నారు, ఎస్క్యూఎల్ గట్రా. ఓకే, కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు ట్రాన్స్లేట్ బిజినెస్ నీడ్స్. ఓకే, మీరు అయితే జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూసుకోవచ్చు, కొంచెమే ఉంది. నేను వచ్చేసి లింక్ వచ్చేసి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. C++ ఇవైతే వచ్చి ఉండాలంటున్నారు వీళ్ళు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్ అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి HP ఇండియా. రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి, 581 రివ్యూస్ అయితే ఉన్నాయి. సో ఇట్స్ జెన్యూన్ కంపెనీ. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి జాబ్ డౌట్స్ ఉన్నా సరే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, నెక్స్ట్ జాబ్ హైలైట్ చూసుకోవచ్చు. ప్రిఫర్డ్ సర్టిఫికేషన్ అంటే దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చా చూడండి, CSSC, CSEP ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సర్టిఫైడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇంజనీర్ అట్లా. ఓకే, టైపికలీ హ్యాస్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 0 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే, అండ్ సేమ్ ఫీల్డ్లో అయితే ఉండాలంటున్నారు, రిలేటెడ్ ఫీల్డ్లో అయితే కావాలి. నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ C++ అయితే వచ్చి ఉండాలి. మీరు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్, రెస్పాన్సిబిలిటీస్ మీరైతే 1 by 1 అయితే చూసుకోవచ్చు. నేను వీడియోలో చెప్తే లెంతీ అయితే అవుతుంది. సో మీరైతే ఈ దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే సేమ్ ఈ లింక్ గిట్ట మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానమాట. సో అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇన్ఫామ్ చేస్తున్నాను, మన ఛానల్లో ఎవ్రీడే 10 o'clockకి వీడియో అయితే అప్లోడ్ అవుతుంది జాబ్ సంబంధించిన. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్.